నుదుట పైన నలుపుతో బాధపడుతున్నారా? ఫేస్ పైన ట్యానింగ్ వచ్చినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి? మొండిగా ఉన్నది, సన్ స్క్రీన్ వాడుతున్నా ట్యానింగ్ తగ్గట్లేదు, సీరమ్స్ వాడుతున్నా తగ్గట్లేదు, గ్లూటథైన్ వైటమిన్ సి టాబ్లెట్స్ నీళ్ళల్లో వేసుకొని తాగుతున్నా కానీ తగ్గట్లేదనంటే ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి? ఎప్పుడెప్పుడు తీసుకోవాలి? ఎలా సేఫ్ ఉంటాయి? ఎలా అవుతుంది ఇదంతా ప్రాబ్లం? ఎలా ప్రివెన్షన్ చేయొచ్చు అని అనేకమైన సందేహాలు, అపోహలు, ప్రశ్నలు ఉంటాయి అందరికీ. వీటన్నిటికీ నివృత్తి చేయడానికనే నేను మీ ముందుకు వస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలామందికి నుదుటిపైన నలుపు విపరీతంగా వచ్చేస్తూ ఉంటుందండి. నుదుటిపైన నలుపు అనేది ట్యానింగ్ అని మనం తెలుసుకోవాలి. ట్యానింగే కాకుండా అకాంథోసిస్ నైగ్రికెన్స్, అలానే ఫేషియల్ మెలనోసిస్, లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్, అలానే పిగ్మెంటెడ్ కాస్మెటిక్ డెర్మటోసిస్ అనే డిఫరెంట్ కండిషన్స్ అనేటివి వచ్చేస్తూ ఉంటాయి. నుదుటి పైన నలుపు అనేది మనకి చర్మం పైన ఇక్కడ లావుగా మందంగా పెరుగుతేనండి అది అకాంథోసిస్ నైగ్రికన్స్గా అనుకోవాలన్నమాట. కేవలం నలుపు వచ్చేసింది అనుకోండి, స్కిన్ టెక్స్చర్ చాలా సాఫ్ట్ ఉందనుకోండి, దాన్ని పిగ్మెంటెడ్ కాస్మెటిక్ డెర్మటోసిస్ అని అంటారు. అదే ఈ భాగం నుంచి ఇక్కడి వరకు మనకి నలుపు ఒక షీట్ లాగా పిగ్మెంటేషన్ ఉందనుకోండి, దాన్ని మనం ట్యానింగ్ అని అనుకోవాలన్నమాట. అసలు ట్యానింగ్ అనేది ఎందుకు వస్తుంది? ట్యానింగ్ అనేది మనకి సూర్యుడి వెలుతురికి వెళ్తే వస్తూ ఉంటుందన్నమాట. సూర్యుడి వెలుతురు ఎప్పుడు కూడా మన దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది. మనం ఎండలో వెళ్ళి నిలబడాల్సిన అవసరం లేదండి. సూర్యుడి వెలుతురు ఎప్పుడు మనకి తగులుతూనే ఉంటుందన్నమాట. మనము బాల్కనీలో ఉన్నా, కారిడార్లో నడుస్తున్నా, పక్కన కిటికీ పక్కన కూర్చున్నా, అలానే మీరు కార్లో డ్రైవింగ్ చేస్తున్నా, లేకపోతే మీరు బయట వాకింగ్ చేస్తున్నప్పుడు నీడ ఉన్నప్పుడు కూడా మీకు సన్లైట్ అనేది మీకు తగులుతూ ఉంటుంది. సూర్యుడు తూర్పున ఉదయిస్తే పశ్చిమలో ఉన్న రూమ్లో వెలుతురు వస్తుందండి. ఎందుకు వస్తుంది? మనకు అక్కడ సన్లైట్ అనేది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. అలా రిఫ్లెక్ట్ అవుతున్న సన్లైట్ కూడా మన చర్మం పైన పడ్డప్పుడు ఇలా ట్యానింగ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. చర్మంలో ట్యానింగ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అసలుకి? మనకి ట్యానింగ్ అనేది ఏంటి అని అంటే, చర్మంలో పైన పొర ఉంటుందండి, కింద పొర ఉంటుంది. పైన పొరని మనం ఎపిడర్మిస్ అని అంటాము, కింద పొరని మనం డర్మిస్ అని అంటాం. సో పైన పొర కింద పొరకి మధ్యలో మనకి నల్ల కణాలు ఉంటాయి. వాటినే మెల్నోసైట్స్ అని అంటాం. ఈ మెల్నోసైట్స్ ఏం చేస్తాయి? మన చర్మంలో అక్కడ నలుపుని కొద్దిగంత మెలనిన్ అనే పదార్థాన్ని ప్రొడక్షన్ చేస్తుంది. ఈ మెలనిన్ అనే పదార్థం ప్రొడక్షన్ చేయడంతో ఏమవుతుందనంటే, సన్లైట్ అక్కడ అంతా పడి మనకంతా రిఫ్లెక్ట్ అవ్వకుండా మనకు అక్కడ అబ్జార్బ్ అయిపోతూ ఉంటుంది. ఈ సన్లైట్ అబ్జార్బ్ చేసేసుకుంటుంది కదా మెలనిన్, అందుకోసం మన చర్మానికి ఇది మంచి ప్రొటెక్టివ్ ఏజెంట్ అనమాట. అయితే చర్మానికి మంచి ప్రొటెక్షన్ ఉన్నది ఈ మెలనిన్, కానీ ఎక్కువగా అయిపోతూ ఉంటుంది. ఎక్కువ సన్లైట్ తగులుతూ ఉంటే ఎక్కువ ప్రొడక్షన్ అయిపోతూ ఉంటుంది. ఎక్కువ సార్లు సన్లైట్ తగులుతుంది అనుకోండి, ఎక్కువగా ప్రొడక్షన్ అయిపోయి కూడా అక్కడ పేరుకుపోతూ ఉంటుందన్నమాట. సో ఈ మెలనిన్ లేయర్ అనేది అక్కడ ఫామ్ అయిపోవడంతో ట్యానింగ్ అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది. ట్యానింగ్ అనేది మనకి తొందరగా వదిలిపోదండి. ఇప్పుడు మీరు బీచ్కి వెళ్ళారనుకోండి, బీచ్కి వెళ్ళినాక ఒక 2 రోజుల్లో మీకు అంత ట్యానింగ్ అంతా అయిపోతూ ఉంటుంది. కానీ ఇంటికి వెనక్కి వచ్చినాక 2 రోజుల్లో పోదు కదా, ఒక నెల పడుతుంది, కొంతమందికి 15 రోజులు పడుతుంది, కొంతమందికి 2-3 రోజుల్లో పోతుంది అనమాట. అయితే ఈ ట్యానింగ్ అనేది మన చర్మంలో చాలా నాళ్ళ వరకు ఉండిపోతూ ఉంటుంది. రిపీటెడ్గా ట్యాన్ అయిందనుకోండి, లాంగ్ టర్మ్ పిగ్మెంట్గా మారిపోతూ ఉంటుందన్నమాట. అదే మీరు గమనిస్తే చాలామందికి బీచ్కి వెళ్ళేసి వచ్చినాక తొందరగా తగ్గిపోతూ ఉంటుంది. బీచ్కి వెళ్ళి వచ్చినాక మళ్ళీ బయట తిరుగుతారు చూడండి, అప్పుడు మళ్ళీ నలుపు వచ్చేస్తుంది చూడండి, అది చాలా నాళ్ళ వరకు ఉండిపోతుంది అనమాట. సో పిగ్మెంటేషన్ అనేది రాకుండా, అది డెవలప్ కాకుండా మనం ప్రివెన్షన్ చేసుకోవాలి. ఎలా ప్రివెంట్ చేస్తాం? సన్ స్క్రీన్. సార్ సన్ స్క్రీన్ అని చెప్తున్నారు, మీరు పిగ్మెంటేషన్ అని చెప్పంగానే సన్ స్క్రీన్ అని అంటున్నారు కదా అని అంటారు చాలామంది. సన్ స్క్రీన్ అనేది ఫస్ట్ బేసిక్ థింగ్ అండి, మనం పిగ్మెంటేషన్ని కౌంటర్ చేయటానికని. చర్మంలో పైన పొర కింద పొర ఉంటుంది చూడండి, సన్ స్క్రీన్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే, నల్లకణం ఏదైతే మెలనిన్ ప్రొడక్షన్ చేయాలో సన్ స్క్రీన్ ఆ పని చేస్తూ ఉంటుంది. సన్ స్క్రీన్ ఆ పని చేస్తున్నప్పుడు మెల్నోసైట్ స్టిమ్యులేట్ కాకుండా నలుపు మెలనిన్ అనేది మామూలు మోతాదులో కలిపేస్తుంది అనమాట, దానికి కంట్రోల్ చేసేస్తుంది. సో మామూలు మోతాదులో ఉన్నంత వరకు మెలనిన్ మనకి ప్రొటెక్షన్ అవుతూ ఉంటుందండి. సన్ స్క్రీన్ మనం తీసేసామనుకోండి, మెలనిన్ మళ్ళీ ప్రొడక్షన్ అది మళ్ళీ రెగ్యులర్గా అయిపోతూ ఉంటుంది. సో మామూలు మోతాదులో, మన రంగుకు కావాల్సిన మోతాదులో మనకి ఉంచుకోవటానికని సన్ స్క్రీన్స్ అనేటివి హెల్ప్ చేస్తూ ఉంటాయి. ప్రతి సన్ స్క్రీన్ 3 గంటల కంటే ఎక్కువ పని చేయదన్నమాట. అలానే నీళ్ళతో కడిగేసామనంటే ఇమీడియట్గా పోతుంది. నీళ్ళల్లో డిప్ అయ్యామనుకోండి, స్విమ్మింగ్ పూల్లో అలా మనము నీళ్ళల్లో ఆడుకున్నాం అనుకోండి, అరగంట లోపల అది వాష్ ఆఫ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో అందుకోసమే మీరు బీచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీళ్ళల్లో మునిగారనంటే ఖచ్చితంగా మళ్ళీ సన్ స్క్రీన్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో
ట్యానింగ్ అనే దానికి మెయిన్ కారణం సన్లైట్ అని మనం తెలుసుకున్నాం. సన్లైట్ని మనం ఎలా కాపాడుకోవాలనే సన్ స్క్రీన్ అనేది తెలుసుకున్నాం. ఎలాంటి డైట్ తీసుకోవాలి సార్ అని అడుగుతారు. డైట్లో సింపుల్గా అండి, నారింజ, బత్తాయి, మోసంబి, అలానే మనకి నిమ్మకాయ రసము, కొద్దిగంత తేనెలో తీసుకోవటం అనేది మనకి మంచి వైటమిన్ సి ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ వైటమిన్ సి ప్రొడక్షన్ అనేది మన చర్మం లోపలికి వచ్చి అక్కడ చర్మంలో ఉన్న నలుపుని అంతా తగ్గిస్తూ పోతూ ఉంటుందన్నమాట. సో నలుపుని తగ్గించుకోవాలనంటే మనం ఈ విధంగా చేసుకోవాలన్నమాట. మరి నలుపు పిగ్మెంటేషన్గా మారినప్పుడు ఎలా తగ్గించుకోవాలి? దానికి మనం లేజర్స్, పీల్స్ అవి చేస్తూ ఉండాలి. సార్ సీరమ్స్ చెప్తారు, మాయిశ్చరైజర్స్ చెప్తారు, ఎలాంటి సీరమ్స్ వాడాలి అని అడుగుతూ ఉంటారు. 3N-బ్యూటైల్ రిసార్సినాల్ కానీ, 4N-బ్యూటైల్ రిసార్సినాల్ క్రీమ్స్ కానివ్వండి, లేక వైటమిన్ సి సీరమ్స్ కానివ్వండి, ఆస్టజాంతిన్ ఉన్న గ్లూటథైన్, వైటమిన్ సి, రెస్పిరేట్రాల్ కాంబినేషన్ ఉన్న టాబ్లెట్స్, అలానే ఇతరత్ర సీరమ్స్ కూడా ఉంటాయి. గ్లైకాలిక్ యాసిడ్, మాండలిక్ యాసిడ్, కోజిక్ యాసిడ్, ఇలాంటి అనేక రకమైన ఫ్రూట్ యాసిడ్స్ మనకి తక్కువ మోతాదులో కాన్సన్ట్రేషన్ తక్కువ ఉన్నప్పుడు స్కిన్కి ఇరిటేషన్ కాకుండా చర్మంలో మంచి నిగారింపు అనేది తీసుకురావడానికని సాధ్యమవుతూ ఉంటుంది. లేజర్స్, పీల్స్ అనేటివి కూడా ఉంటాయి. పిగ్మెంటేషన్ మొండిగా మారినప్పుడు లేజర్స్, పీల్స్ అవి చేసుకుంటూ ఉండాలి. మా దగ్గర కొత్తగా పీకో లేజర్ అనేది మేము స్టార్ట్ చేసామన్నమాట. ఈ పీకో లేజర్ అనేది చాలా అడ్వాన్స్ టెక్నాలజీ అనమాట. సో ఈ పీకో లేజర్ టెక్నాలజీస్ తోటి కూడా మన చర్మంలో నలుపు అనేది చాలా తగ్గడానికని ఆస్కారం ఉంటుంది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పీకో లేజర్స్ చాలా అడ్వాన్స్ లేజర్స్, దాంతో సేఫ్గా ట్రీట్మెంట్స్ అనేటివి జరుగుతూ ఉంటాయి. ఎలా ఉంటాయి పీకో లేజర్స్ అనే దాని గురించి అని నేను మీకు నెక్స్ట్ వీడియో సిరీస్లో వివరిస్తానండి. ఈ వీడియో సిరీస్లో పిగ్మెంటేషన్ గురించి అని నేను మీకు వివరిస్తూ ఉంటాను. మీకు ఎటువంటి అయినా సందేహాలు, అపోహలు, ప్రశ్నలు ఏమన్నా కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. నమస్కారం.